బేసిన్గా వారి సౌమ్యస్ఫూర్తి గార్డెన్స్ లో ప్రాపర్టీ మేళా ఒక్కసారి అటు చూడండి. ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా సౌమ్యస్ఫూర్తి గార్డెన్స్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకి పామరు బల్లిపరు జంక్షన్ కి ఎదురుగుండా ఉంటుంది. ఎదురు రోడ్ లో జస్ట్ 300 మీటర్స్ లో హైవే కి. ఇది వచ్చేసి మనకి గజం వచ్చేసి 9,999 మాత్రమే చెప్తున్నారు. చాలా తక్కువలో ఇక్కడ ఎక్కడ ఇవ్వనట్టు విధంగా వాళ్ళు మనకి అందిస్తున్నారు స్పేస్ ఇన్ఫ్రా వారు. అండ్ ఇది కూడా మనకి ఇండిపెండెంట్ హౌస్ అండ్ 1 BHK 2 BHK కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. చాలా తక్కువ ప్రైసెస్ లోనే ఎక్కడ ఇవ్వనట్టు విధంగా మరి 30 లక్షలకి మీరు ఇండిపెండెంట్ హౌస్ అనేది సొంతం చేసుకోవచ్చు. ఒకసారి మనం కూడా వెళ్ళి కనుక్కుందాం అసలు ఈ ప్రాపర్టీలో ఈ ల్యాండ్ లో మనకి అసలు ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, అసలు లొకేషన్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుందా అనేది మనం ఒకసారి తెలుసుకుందామండి. పదండి. ఈ ప్రాపర్టీ జరుగుతుంది, మేళా అనేది చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. సో అసలు మనకి ఈ ప్రాపర్టీలో ఈ సౌమ్యస్ఫూర్తి గార్డెన్స్ లో మనకి ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు ఏంటి అనేది ఒకసారి మీరు కొంచెం క్లియర్ గా మన కస్టమర్స్ కి చెప్పండి. ఇది మొత్తం 44 ఫ్లాట్లు అండి. ఈ 44 ఫ్లాట్లు ఇండివిజువల్ హౌసెస్ కడుతున్నాం, 2 BHK కడుతున్నాం, 1 BHK కడుతున్నాం. 1 BHK వచ్చేసి ఫ్లోర్కి 4 వస్తాయి, 2 BHK వచ్చేసి ఫ్లోర్కి 3 వస్తాయి. ఇండివిజువల్ హౌస్ వచ్చేసి 1100 SFTలో మనం కన్స్ట్రక్షన్ చేసేస్తున్నాం. 1 BHK వచ్చేసి 15 lakhs, 2 BHK వచ్చేసి 21 lakhs, ఇండివిజువల్ హౌస్ వచ్చేసి 30 lakhs. దిస్ ఈజ్ ప్రాసెస్. ఈ వెంచర్ CRDA అప్రూవ్డా? ఒకవేళ మీరు కొనేదట్టయితే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ మినిమం కొనాలి అనేది చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారండి. దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఓకే మేడం, ప్రశ్న ఇచ్చారు. మంచి ప్లానింగ్ తో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఏంటంటే ఇదే ప్లాన్ తో పాటు ఇందులో ఒక 1 BHK ప్లాట్ అనేది కూడా మనం ఒక కొత్తగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంతవరకు మార్కెట్ లో లేనిది. అది ఎలా అంటే ఏంటంటే టోటల్ గా 372 గజాల్లో టోటల్ గా ఒక 1 BHK ప్లాట్ వచ్చి మీకు 570 స్క్వేర్ యార్డ్ వస్తుంది. ఆ ప్లాన్ తో ఫ్లోర్ కి 4 ప్లాట్లతో మీకు G+3 బిల్డింగ్ తో కన్స్ట్రక్షన్ చేసి విత్ బైక్ పార్కింగ్ తో ఇవ్వడం జరుగుతుంది. అలాగే డబుల్ బెడ్రూమ్ ప్లాట్ వచ్చేసి మీకు 800 ఫ్లింత్ వస్తుంది. 800 ఫ్లింత్ లో ఫ్లోర్ కి 3 ప్లాట్లతో పాటు G+3 బిల్డింగ్ తో కార్ పార్కింగ్ తో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇండివిజువల్ హౌస్ వచ్చేసి 30-50 కొలతలతో మనకి 970 వచ్చేసి ఫ్లింత్ వస్తుంది, 1100 స్లాబ్ వస్తుంది ఈక్వల్ గా. అది ఇండివిజువల్ హౌస్ లో మేము 36 లక్షలు దాన్ని ఓపెనింగ్ ఆఫర్ లో 30 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా శంకుస్థాపన అయ్యేలోపు బుక్ చేస్తున్న ప్రతి కస్టమర్ కి 30 లక్షలకే ప్లాట్ ఇద్దామని చెప్పి మేము ఇండివిజువల్ హౌస్ ఇద్దామని మేము ప్లాన్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. 100 గజాలు అంటే ముగ్గురు కలిసి తీసుకోవాలి మేడం. 110 గజాలు 120 గజాలు వస్తాయి. 120 గజాలు మినిమం వచ్చేసి 160 గజాలు ఫ్లాట్, 160 గజాలు. ఎందుకంటే ఎక్కువ ప్లాట్లు తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున డెవలప్మెంట్కి ఇచ్చుకోవడానికి అవకాశం ఉండదు. సౌమ్యస్ఫూర్తి గార్డెన్స్ వెంచర్ కి ఇదే రోడ్ లో వాకబుల్ డిస్టెన్స్ లో మనకి ANM ఇంగ్లీష్ మీడియం స్కూల్. గార్డెన్స్ కి చాలా వాకబుల్ డిస్టెన్స్ లో అండ్ చాలా దగ్గరగా మనకి పామరు సెంటర్ అయితే ఉంటుంది. అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ నుండి మనకి చలపల్లి వెళ్ళే రోడ్ అండి. ఇది పామరు టు చలపల్లి రోడ్. అండ్ మీరు అటు సైడ్ చూసుకుంటే ఇది పామరు నుండి మచిలీపట్నం వెళ్ళే రోడ్ అండి. అండ్ ఇటు చూసుకుంటే మీరు పామరు టు గుడివాడ వెళ్ళే రోడ్. అండ్ అది బ్యాక్ సైడ్ మీరు చూసుకునేటట్టయితే మీరు పామరు టు ఉయ్యూరు వెళ్ళే రోడ్ అండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం సైట్ లోనే ఉన్నాం. నాతో పాటు ఒక కస్టమర్ కూడా రెడీగా ఉన్నారు. సో తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సార్ అసలు మీరు ఈ సైట్ చూడడానికి ఎలా వచ్చారు, ఎక్కడ చూసి వచ్చారు, మీరు చూసిన తర్వాత ఏమనుకున్నారు, అసలు మీరు ఏ ఆలోచనతో వచ్చారు సార్ ఇక్కడికి? 30 లక్షలు ఇల్లు అనేపాటికి చూద్దామని వచ్చాం. జనరల్ గా వాతావరణం అది బాగానే ఉంది. విజయవాడ నుంచి వచ్చాం మేము. విజయవాడ దగ్గర కొనలకొండ KDM అపార్ట్మెంట్స్ మాది. అక్కడ ఆల్రెడీ ఫ్లాట్ ఉంది, డబుల్ బెడ్రూమ్. ఇది కూడా ఇండివిజువల్ హౌస్ ఏదో చూద్దామని వచ్చాం మా పిల్లల కోసం అని. వాతావరణం అది బాగానే ఉంది. విజయవాడకి కొంచెం దగ్గరగానే ఉంది. ఎయిర్పోర్ట్ కానీ కనెక్టివిటీ రోడ్డు కానీ అంతా బాగానే ఉంది. అసలు ఎలా ఉంటుంది ఏంటని చూడటానికి వచ్చాం. మాకంతా సైట్ అది బాగానే ఉంది.
అప్రూవల్ అన్నీ చూసాం, రికార్డులు అన్నీ చూపించారు, అన్నీ బాగానే ఉన్నాయి. మాకైతే బాగానే నచ్చింది. సార్ ఏమనుకుంటున్నారంటే ఫ్యూచర్ లో మీ ఉద్దేశం ప్రకారం గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉంది కాబట్టి, హైవేకి దగ్గరగా ఉంది కాబట్టి, ఇటు గుడివాడ కానీ ఇటు మచిలీపట్నానికి మన ఇది షిప్ వాడల రేపుకి దగ్గరగా ఉంది కాబట్టి ఇది డెవలప్ ఈజీగా తొందరగా అవుద్ది. ఎందుకంటే అంత హైవే దగ్గరగానే ఉంది కదా, సిటీ కూడా మనకి 30-40 కిలోమీటర్లు గన్నవరం కానీ ఇది కానీ దగ్గరగానే ఉంది కాబట్టి డెవలప్ తొందరగా అవుద్ది అనుకుంటున్నాను. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా రన్నింగ్ లో ఉంది కదా. అవునవును. ఇక్కడ ప్రజెంట్ కూడా అది గవర్నమెంట్ కూడా కూటమి గవర్నమెంటే కాబట్టి స్పీడ్ గానే అవుద్ది పనులు అయ్యి. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. తక్కువ సమయంలోనే మీ పెట్టుబడిని రెట్టింపు చేయాలనుకుంటున్నారా? అయితే మా రమేష్ ఎస్టేట్స్ వారి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.